నమ్మకం పునరుద్ధానం తర్వాత ఏదో ఒకటి ఉండాలి, లేకపోతే మనం నమ్ముతాం, మన కంట్లో నలిసి మనం నమ్మం, కాబట్టి మన పక్కింటి వాడిని మనం నమ్మం. కాబట్టి ఈ దినాన పునరుద్ధారైనటువంటి వారు ఏదో ఒక లోకానికి వెళ్ళాలి. ప్రపంచ మానవాళిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క ఆలోచన సిద్ధాంతం, మరి ఏ మతమైనా ఏ దేవునికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఉండేది ఏంటంటే, నేను చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్తానని, స్వర్గానికి వెళ్తానని, నేను చేసిన పాప పుణ్యాల పరిహారార్థమై, లేకపోతే నాకున్న కర్మ సిద్ధాంతం ప్రకారం, జన్మ సిద్ధాంతం ప్రకారం నన్ను నేను దేవుని చిత్తానుసారంగా తీర్పుకి లోబడి తీర్పానుసారంగా నేను ముందుకి సాగుతానని. ఇంకొంతమంది ఏంటంటే, నేను చనిపోయిన నా రూపము నా బిడ్డలలో దేవుడు నన్ను ఆత్మగా బతికిస్తుంటాడు, ఎందుకంటే ఆత్మకి చావు లేదు, శరీరానికి చావు ఉంది అని నమ్మేటువంటి వారు అనేకులు విధానాలు ఉన్నారు. అయితే ఒక క్రైస్తవుడుగా మరి పరలోకం గురించి తెలుసుకోకుండా ప్రార్థన చేస్తే ఫలితం లేదు. పరలోకానికి పునరుద్ధానానికి ఎంతో అవినాభావ సంబంధం ఉన్నదండి. ఆ అవినాభావ సంబంధం తెలియకోకుండానే విడివిడి జ్ఞానంతో ముందుకు సాగుతుంటారు ప్రజలు. కానీ పరలోకం గురించి అన్నప్పుడు మానవుల జీవితం ఇది ఎంతో ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది. ఈ లోక సంబంధంగా ఎలాంటి జీవితం జీవించిన మరి ఆ యొక్క మనం గమనించాం కదా, ధనవంతుడు లాజరస్, లోక సంబంధ ధనవంతుడు ఎంతో ధనాలతో వర్దిల్లాడు. కానీ ఆ ధనవంతుడు రొట్టి ముక్క బయటకు వేస్తే ఆ రొట్టి ముక్కని తిన్నటువంటి లాజరస్ బతికింటూ కూడా, ప్రభువా నీకు వందనాలు, నాకు నేను సంపాదించుకోలేని స్థితిలో ఉన్నాను, దిక్కుమాల స్థితిలో ఉన్నాను, లేవలేని స్థితిలో ఉన్నాను. కానీ ఆ ధనవంతుడి యొక్క ప్రేమ, ఆ కుక్క తిన్న మిగిలిపోయినట్టే ఆహారాన్ని అసలు విషయం కుక్కలు కలుపుతుంది దేవుడు. యాక్చువల్ గమనించండి, కుక్క కాసేపు కదా ఎంతున్నా తినడానికి ఇష్టపడదు, కానీ కట్టడానికి ఇష్టపడదు, కానీ ఎంతో ఉంటుందా. ఇస్ సీక్రెట్ ఇన్ గాడ్. తన బిడ్డలు ఎప్పుడు దేవుడు అంటే ఆ సమయంలో ఆ లాజరస్ మాటలు ఏంటంటే, దేవుడిని మరి అలా స్థుతించాడు కాబట్టి ఎక్కడున్నాడు, పర్లోకంలో ధనవంతుడు ఏమన్నాడు, ఓ లాజరు, నేను ఎలాగో అన్నీ ఉండి కోల్పోయాను, దేవుణ్ణి విశ్వసించుకోకుండా పర్లోకం రాకపోయాను, నీ వల్ల వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చెప్పండి. లాజరస్ ఏమన్నాడు, అక్కడ ఆల్రెడీ దేవుని బిడ్డలు ఉన్నారు, వాళ్ళు చెబుతారు, ఎవరైతే ఉంటారో వారు పరలోకం వస్తారు. అంటే మార్పు చెందాలి అనేటువంటి విషయాన్ని అక్కడ మనం చూడగలుగుతున్నాం. ఒకసారి ఒక వ్యక్తి, ఒక పెద్ద దైవజనుడు ఒక చిన్న సంఘానికి వస్తుందంటే, ఆ సంఘంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి మాట్లాడితే అల్లుడి స్తోత్రం అంటాడు. అంటే దానికి డిస్టర్బెన్స్ ఎక్కువ అని చెప్పి ఆ పాస్టర్ గారు ఏంటంటే, మరి యాకోబు వచ్చే ఆదివారం ఒక పెద్ద దైవజనుడు అసలు మన చర్చికి, ఆయన మంచి వాక్యం చెప్పాడు. ఆ వాక్యం చెప్పేటప్పుడు నువ్వు మాత్రం మౌనంగా ఉంటే, తెగిపోయిన చెప్పులు ఉన్నాయి కదా, కొత్త చెప్పులు నీకు కొని పెడతాను, కాబట్టి నువ్వేం చేయాలి, ఆ రోజు అల్లుడి అనుకుంటా విను, ఆరామంగా దైవజనుడు చెప్పే వాక్యం విను, అంతేగాని హల్లెలూయా స్తోత్రం గట్టిగా అరవం మాకంటే అయ్యగారు అడిగితే అయ్యగారు చిరుపు కుట్టున్నది తెగిపోయిన చెప్పులు కుట్టుకో అవసరం, నేను మీరు కొత్త చెప్పిన సార్ ఉన్నారు, దేవుడి స్తోత్రం. ఈయనేం చెప్పాడు, స్తోత్రం అనేది అనొద్దంటే ఏమన్నాడు, దేవుడికి స్తోత్రం. సరే అలాగేదని చెప్పి భగవంతుడు దేవుడు నువ్వు రక్షించు. మరి వచ్చే పెద్ద స్పీకరు కోపిస్తూ కూడా కాబట్టి ఎలాగనుకుంటే రాత్రి సమాసనం అయింది, దైవజనుడు వచ్చాడు. వస్తున్న రాత్రి పరలోకం గురించి అవడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే పరలోకం గురించి మొదలుపెట్టాడో యాకోబు అన్నాడు, పాస్టర్ గారు నాకు చెప్పులు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఎందుకంటే పరలోకములో నేను ఉంటున్నాను. దట్ ఈస్ స్పిరిట్ ఎవ్రీ క్రిస్టియన్ మస్ట్ హ్యావ్. అంటే చెప్పులు ఇచ్చిపోయినా ఎందుకు, పరలోకం ప్రతి ఒక్కరి ఆయన విశ్వసించిన బిడ్డల జీవితంలో ముఖ్యమైనది. అయితే ఈ పరలోకం గురించి చాలా మందికి చాలా వరకు అనేక తెలియని విషయాలు అంటే, ఎప్పుడు పరలోకం నిర్మించి ఉన్నది కదా తెలుసా. మనం ఆదికాండం నుంచి చదువుతుంటాం కదా, ఆదికాండంలో దేవుడు భూమి ఆకాశము ఉంచిన దేవుని ఆత్మ అలల మీద అల్లాడుతుంది అంటాం. కానీ ఈ దేవుని ఆత్మ అలల మీద అల్లాడుతున్న పూర్వమే
ఆయన పరలోకాన్ని సృష్టించున్నాడు కాబట్టి ఏడేడు తోటలో మరి దేవుని చేత త్రోయబడినటువంటి దేవునికి వ్యతిరేకంగా చేసిన లూసిఫర్ జనాంగాన్ని భూమి మీద ఆయన తోసివేశాడు కాబట్టి పరలోకం నుంచి వారు భూమి మీద ఏదైనా తోటకు వెలుపల వారు ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఒక లూసిఫర్ ఒకటే అండ్ ఎవరి రైట్ అనాయింటెడ్ వన్, అతను దేవుని చేత అభిషేక్తుడు కాబట్టి ఆ అవకాశం ఏదైనా తోటకి రావడం అనేది జరిగింది. అంటే పరలోకం అనేది ఈ భూమి సృష్టించక ముందే, భూమి ఆకాశంలో ఎప్పుడు సృష్టి మనకు ఆ దేవుని యొక్క మరణం తెలియదు, కానీ భూమి సృష్టించక ముందే ఈ పరలోకం అనేది దేవుడు నిర్మించుకున్నాడు. అంతమాత్రం కాదు కానీ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 1వ వచనం గమనిస్తే, చేతి పనిని కాక దేవుని చేత కట్టబడినది. చేతి పని కాదండి, దేవుని చేత కట్టబడింది. కలుగును గాక అంటే కానీ సృష్టిని దేవుడు తన పర్వతాన్ని చేశాడు, తన చేతితోనే చక్కగా నిర్మించుకున్నాడు. అద్దీంట్లో ఉండడానికి సొంతంలో తేడా ఉందా లేదు? అద్దీంట్లో ఉంటే నువ్వు ఎంత జాగ్రత్త చూసిన నెలలా అద్దె తీసుకున్న వచ్చినటువంటి వాటర్ గారు అంటారు, అదేంటమ్మా ఇది ఎలా ఉంది, బూజు పట్టిపోయింది, ఆ మాత్రం అద్దె ఇచ్చాను కానీ నీళ్ళు నైదా అంటారా లేదా? కానీ అద్దెంటికి సొంతింటికి ఎంత వ్యత్యాసం ఉందో దేవుడు పరలోకానికి భూలోకానికి అంత వ్యత్యాసం చేశాడు. పరలోకం ఏంటంటే ఆయనకి ఇష్టమైనట్టుగా తీర్చిదిద్దుకున్నటువంటి ఈ లోకం కాబట్టి ఆ పరలోకము తన యొక్క బిడ్డల కోసం ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. దేవదూతల నివాసం ఉన్నది, మరి పరిశుద్ధుల నివాసం కూడా ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి ఆయన చేతి పని కాక మరి తన చేతి చేత కట్టబడినది నిత్యమైనది నివాసము. నిత్యమైనది, ఇది అనిత్యం కాదండి. ఈ భూమి మీద బ్రతికితే పుట్టిన వెంటనే చనిపోవచ్చు, లేకపోతే ఒక 60-70 వచ్చిన తర్వాత శరీరం లోపంలో కోల్పోవచ్చు, కానీ అది నిత్యము నిలకడగా చేస్తూనే ఉంటాం. అంటే అక్కడ సావు మరణాలు అనేవి. రెండోది మనం గమనించినప్పుడు అది పరలోకమందు మనకున్నదని ఎరుగుదము, పరలోకము సిద్ధపడిన ప్రజలకు ఏర్పాటు చేయబడినది అని లేకుండా చెబుతుంది. ఎవరి కోసం ఏర్పాటు చేయబడిందని? సిద్ధపాటు. ఏదో ఆదివారం వచ్చాము, ప్రార్థన చేసుకున్నాము, నెలకోసారి సంఘం చేసాము, లేక అదేశం చేసాము అంటారు. సిద్ధపాటు. The God will give you the time to understand why He has chosen. అనేక వేల కోట్ల మంది, మిలియన్ల కొద్ది ప్రజలు ఉంటే నిన్నే ఆయన ఏర్పాటు చేసుకుంటే ఆయన నీ కొరకు ప్రత్యేకమైన ప్రణాళిక, నీ కుటుంబం ఎడల, నీ జాతి ఎడల, నీ జీవితం ఎడల ఒక ప్రణాళిక ఉంటుంది. కాబట్టి ఆ ప్రణాళిక ప్రకారం నీవు ఆయనను గుర్తెరిగి ఆయన చిత్తం ఏమైనదో తెలుసుకుని మీకు సిద్ధపాటు కలిగి ఉండాలి. వయసు అండి ఒక చాలాసార్లు ఏమిటంటే 20 ఏళ్ళప్పుడు 60 వచ్చిన 60 వచ్చిన తర్వాత ఇష్టం వస్తుంది కదా, చాలా ఇష్టం వస్తుంది. అప్పుడు దాకా చుట్టూ చేరి నానమ్మ మా అమ్మ అన్నవాళ్ళు, తర్వాత ముసలి పక్కన ఉందంటారు. ఇంకేనంటే ఆర్డర్ చేయబోతుందండి, నీకెందుకు డాడీ వయసు పెద్ద అంటే ఒక వయసు మన జీవితం అయితే అసహ్యం. కానీ అక్కడ అసహ్యానికి కారణం దీన్ని పరలోకానికి సిద్ధపాటుని అంటే లోక శాస్త్రకారికి తెలిసింది. లోకం చుట్టూ మరి వెవ్వేళ్ళు అనుకోకుండా పరలోకము నీకు శాశ్వతమైనటువంటి జీవితం కాబట్టి నిన్ను నీవు సిద్ధపాటు చేసుకుని, ప్రభా ఏ క్షణాన్ని నేను నా కుటుంబానికి చేయగలిగినటువంటి అన్ని క్రియలు నేను చేశాను, నా బాధ్యత నేను నెరవేర్చాను, నీ ఇచ్చినటువంటి బాధ్యత నేను ఈ లోకంలో నెరవేర్చాను కాబట్టి ఇక నేనే నెరవేర్చిన పని లేదు. కాబట్టి నేను సిద్ధపడి ఉంటా. వాట్ ఎవర్ ద టైమ్ యు కాల్ మీ, ఐ విల్ కమ్ టు యువర్ ప్రెసెన్స్. యు హ్యావ్ ద గట్స్ టు ప్రే టు గాడ్. నీకు అటువంటి దమ్ము ధైర్యం ఉన్నదా? ఎందుకంటే సిద్ధపాటు కలిగిన వారికి మాత్రమే పరలోకము ఆ అవకాశం, పరలోకానికి వెళ్ళే హక్కు, పరలోకము జీవించే హక్కు దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి ఇది శాశ్వతమైనది కాదు, పరలోకము నిత్యమైనది. కాబట్టి నిత్యమైన లోకానికి దేవుని సిద్ధపాటు కలిగినప్పుడు దేవుడు తన బిడ్డలను రెండుగా మనం కలిస్తే అసలు పరలోకం అంటే ఏంటి? దేవుని యొక్క మన చిన్న ఇల్లు ఉన్న ఇంట్లోనే నేను చక్కగా ఉంచుకున్నాను. ఇల్లు కట్టుకున్నప్పుడు శ్రద్ధ 5 ఏళ్ళ తర్వాత శ్రద్ధ కదా. మన క్రైస్తవ కుటుంబాల్లో ఎక్కలేని డస్ట్ అంతా, పనికిరాని చెత్త అంతా గోడవల్లో పేర్చుకుంటే తప్ప రూపాయలు ఉంచుకుంటుంది తప్ప లేదు. ఈ నిత్యమైన గృహాలు అలాంటి ఉండవు.
వాట్ ఎవర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఓన్లీ దే అలౌ. అంటే ఒక క్రైస్తవులుగా నీకు ఇచ్చిన కుటుంబంలో మరి నీ వస్తువుల దగ్గర నుంచి ఆహారం దగ్గర నుంచి కూడా శ్రద్ధగా పరిమితిని కలిగి ఉపయోగించుకోవాలి. అది కూడా దేవుడికి శక్తి. నిజంలో ఒక కూడా తర్వాత తప్పన పెడితే ఏ పని ఎప్పుడో కూడా తెలియదు. కాబట్టి ఇక్కడ పరలోకం మనం గమనించినప్పుడు ఇది దేవుని యొక్క గృహం. మత్తయి సువార్త 6:9 చదువుతుంటే పరలోకం ముందున్న నా తండ్రి మనం ప్రార్థన చేస్తాం కదా. చాలా వరకు అందరం చేస్తాం. అంటే దేవదేవుడు మన తండ్రి ఎక్కడున్నాడు? పరలోకం. పరలోకాలు రెండు ఉన్నాయి తెలుసు. పరలోకం ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఎంతమంది తెలుసు? ఇహ కానిది పరలోకం కదా, ఈ లోకం కానిది పరలోకం. పరలోకాలు 2 ఉన్నాయి. ఎందుకంటే పరలోకం పరిశుద్ధులు ఉండే లోకం ఒకటి, అపరిశుద్ధులు ఉండే లోకం. పరిశుద్ధులు ఉండేదాన్ని పరలోకం అన్నాం, అపరిశుద్ధులు ఉండేది నరకం అన్నాం. అదే మన హైందవ సిద్ధాంత ప్రకారం అంటే స్వర్గము నరకం. కాబట్టి మన హైందవ సహోదరులు ఇప్పుడు స్వర్గంలో రంభావరు వస్తుంది. ఎప్పుడు అంటే వీళ్ళు ముసలి అయిపోయినా స్వర్గంలో ఉన్న రంభావరుసు మాత్రం నిత్యంగా ఉండాలి. వాళ్ళు ముస్లిమ్స్ ఖురాన్ పక్కన పెట్టి అదే చేస్తారు, దేవుని నామం బ్రతికి చచ్చిపోతే ఎక్కడ పరలోకంలో అనేక మంది అందమైన దేవలోకంలో అందమైన స్త్రీల మధ్యలో జీవిస్తుంటారు. కానీ యేసుక్రీస్తు మనకు అవకాశం లేదు. సారీ, పరలోకం అంటే ఏదో అందమైన కనీసం వృద్ధాత్మలో ఉన్నటువంటి వాడు కూడా అది కూడా కాదు. కానీ ఈ వృద్ధాత్మలో ఈ లోకస్థానంలో ఉన్న ఈ ఎప్పుడు నిత్యము గౌరవంగా వస్తున్నారు. కాబట్టి క్రైస్తవులుగా మరి పరలోకంలో నా తండ్రిని ప్రార్థన చేస్తున్నా కాబట్టి నా తండ్రి అంటే అనేక గృహములు ఉన్నవి, అక్కడ విశ్రాంతి లోక సంబంధంగా చాలా ఇష్టపోతాయి కదండి. దిక్కుమాల చాలా బాధ అనిపిస్తుంది. పుట్టిన దగ్గర నుంచి వరకు నా చిన్నప్పుడు అయితే 5 ఏళ్ళతో 7 ఏళ్ళతో వేసేవాడండి ఫస్ట్ క్లాస్ ఫస్ట్ టైం. ఇప్పుడు 3వ సంవత్సరం నుంచే నర్సరీ అని చెప్పి బిడ్డలు చదివేస్తున్నారు కదా. ఇంకా కొత్తగా చెప్పాలంటే 365 రోజులు స్కూలు కాలేజీ ఉంటే అక్కడ చూస్తున్నారు. ఇలా ప్రైవసీ పోగొట్టుకోకూడదు. అందుకే వాళ్ళు పెద్దలైన తర్వాత ఈ వృద్ధాప్యంలో ఏం చేస్తారు? వృద్ధాశ్రమంలో నిర్దాక్షిణ్యంగా పడేస్తుంది. ఎందుకంటే గాడ్ బీయింగ్ క్రియేటివ్ టు డూ లైక్ దట్. పరలోకములో మరి దేవుడు ఎంత చక్కగా గృహాలను ఏర్పాటు చేశాడు. ఈ లోకంలో నీ గృహము నీవును నీ ఇంటి వారును ఆయన సన్నిధిలో దేవుని ప్రార్థిస్తున్నప్పుడు నీ గృహమే ఒక పరలోకం. నీ గృహమే 10 మందికి ఆశీర్వాదం. ఇక్కడ యేసుప్రభువు నా ఇంట అనేక, నా తండ్రి ఇంట అనేక గృహాలు ఉన్నాయి, అవి మీ కొరకు నేను ఏర్పాటు చేయడానికి సిద్ధపాటు చేయడానికి. అంటే మనం చేసిన పనులను బట్టి దేవుడు మనకు అక్కడ ఇల్లుని గృహాన్ని ఇస్తాడు. అది చెత్త పెట్టదు, ఏది వాడు. కాబట్టి అలాంటి గృహాలను దేవుడు మనకి ఇవ్వడానికి పరిస్థితి. అసలు పరలోకం ఎంత ఉందండి? శాస్త్రజ్ఞులు చాలా కొంతలేశారు కానీ ఒక విషయం పట్టజాలం. పరలోకం ఎంత అనేది మనకు తెలియదు కానీ పట్టజాలం అంత ఉంటుంది. కానీ అదే సమయంలో ఎవరైతే మరి ఆయన చిత్తానుసారంగా పెడతారో వారికి కొద్ది మందికి మాత్రమే అవకాశం పరలోకంలో. అంటే ఆ కొద్ది మందిలో నీవు నేను ఉన్నానో లేదా. నా చిన్నప్పుడు కథ చదివాను. నా చిన్నప్పుడు నా తెలుగు భాషని తెలుగు టీచర్గా చేస్తుంటే మరి ఒకసారి దేవుడు అంటే ఐరావత ఇదంటారు కదా, వాహనంలో వెళ్ళిపోతున్నప్పుడు వెళ్ళిపోతున్న సరుకులు చెప్పి తోట పడుతుంది, ఆడపడుతుంది ఆటకమైంది తోట మొత్తం వేస్తే మొత్తం కింద పడ్డాడు. అటువంటి పరలోకం కాదు ఇది. నిన్ను నీవు దేవునిలో పరీక్షించుకోవాలి, పరిశీలించుకొని ముందుకు సాగినప్పుడు పరలోకంలో నీకు ఆరాధన దేవుడు అనుగ్రహించాడు. ఇది ఎత్తైన ప్రదేశం ఉందంటే మామూలు వారికి అందుబాటులో లేదు. అంటే మామూలు వారు అంటే ఆత్మీయతలో ఎదిగిన వారికి అవకాశము లేదు. ఇంకా మనం గమనించినప్పుడు దేవుడు వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయు. ఇక మరణము లేదు. చాలాసార్లు నేర్పిస్తాం కదండి. పిల్లల మాట ఎంతో నేర్పిస్తాం, పిల్లల మాట తల్లిదండ్రులు కూడా పిల్లలు నేర్పిస్తారు. కానీ ప్రతి బాష్ప బిందువు ఇక్కడ అర్థం ఏంటంటే మామూలు ఏడుపు కాదు. నీ కష్టం వచ్చినప్పుడు, నీ ఇబ్బంది వచ్చినప్పుడు, అయ్యో నా పరిస్థితి ఎలా అయిపోయిందండి, 10 మందిలో నా పొరుగు పోయింది, మర్యాద పోయింది, తోలనాడుతున్నారే అని నీవు మనసు నుంచి వేసిన సమస్త ఆవేదన వేదన ఏం చేస్తాడు? గురించి పెద్ద దగ్గర దుఃఖం అనేది ఉండదు, అశాంతి అనేది ఉండకుండా ఉండేదే పరలోకం. అందులో చీకటి అంధకారం అనేది ఏమి అక్కడ ఉండదు. ఎందుకంటే దేవుడే
ప్రభు అయిన దేవుడే వారి మీద ప్రకాశించింది. అంటే దేవుని వెలుగు, లిటిల్ లైట్స్. దేవుడు వెలుగు ఉన్నాడు కాబట్టి ఆయన బిడ్డలో వెలుగు ఉండాలి. అద్దంలో చూసుకుని రాకపోయినంత మాత్రం వెలుగు రాదు. కానీ ఆత్మీయ వెలుగు అనేది నీవు దేవునితో ప్రార్థన కలిగే జీవితాన్ని బట్టి, దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకునే దాన్ని బట్టి నీ ముఖంలో ఒక కాంతిని ఇతరులు చూడగలుగుతారు. అక్కడైతే దేవుని ముఖ కాంతి, అందుకే మన పౌరు గారు చదివితే ఇప్పుడు అర్థంలో మన ప్రతిబింబాన్ని చూస్తున్నాం. కానీ పరలోకానికి వెళ్ళినప్పుడు ఫేస్ టు ఫేస్, ముఖాముఖిగా మనం చూస్తున్నప్పుడు నిజంగా ఎంత ధన్యతను దేవుడు పరలోకంలో మనకి అనిపిస్తున్నాడు. ఎప్పుడైనా సరే పరలోకం గురించి మనం ఆలోచిస్తున్నాం. ఎందుకంటే పరలోకం గురించి మనసుడు తండ్రి అయిన దేవుడు అక్కడ సర్వ సృష్టిస్తున్నటువంటి దేవదేవుడు అక్కడ ఉంటాడు. అంత మాత్రం కాదు, కానీ అనేక మంది శిష్యులు చూస్తుండగా కానీ యేసుప్రభువు వారు ఏం చేస్తారంటే ఆరోహణ అయ్యాడు కదా, ఆరోహణ దగ్గర అందరూ చూస్తుంది కానీ పర్లోకం వెళ్ళాడా, దొంగతనం వెళ్ళాడా? అంటే రెండు రకాలుగా ఆలోచన. దేవుడు రాకుండా వస్తే ఇప్పుడు ఇలా చూస్తున్న వాళ్ళు కూడా ఆయన నమ్మిన బిడ్డలు ఈ శారీరకంగానే పైకి లేని మరి మట్టిని తీయబడ్డ మన్నైపోయిన శరీరంతో తిరిగి మహిళల శరీరంతో దేవుడు మనల్ని లేపుతాడనే విషయాన్ని మనం గమనించాలి. దేవదూతలు దేవుని చేత సృష్టింపబడినవి మాత్రమే, వాటికి లింగభేదం అనేది ఉండదు. కానీ మానవుడుగా మరి ఈ లోక సంబంధంగా లింగభేదం వచ్చింది, కానీ పరలోకంలో లింగభేదం అనేది అందరూ ఆయన యొక్క కుమార్తెలే, ఆయన బిడ్డలే, ఆయన ఇచ్చిన ఆనందంలో ముందుకి సాగుతూ ఉంటారు. అంత మాత్రమే కాదు, కానీ మరి లోక సంబంధం గమనిస్తే హానుకు ఏం చేశాడంటే ఎందుకు శరీరమైన ఇంపెండే పర్లోకం ఆ కాలం ప్రజలకు దేవుడు చెప్పినట్టు హెచ్చరికలు విననటువంటి ప్రజలకు తీర్పు తీర్చేస్తాం. ఈ హాలకు ఉంటాడు. దేవుడు మనం అనుకున్నంత పిచ్చోడు కాదు, మనకంటే ఆయన జ్ఞానవంతుడు. అయితే మన మీద పిచ్చి ప్రేమ, ఆయన మనలా ఆయన చూస్తున్నాడే తప్ప ఆయన కోపము తప్పుకునే శక్తి మనకు అంత మాత్రం కాదు. కానీ ఇంకొక వ్యక్తి ఎవరు లేదంటే ఏలియా. నాకు ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు ఎలా అయితే ఏలియా ఏం చేశాడు, అగ్ని రావడం వచ్చినప్పుడు వెళ్ళిపోయినప్పుడు ఆయన దుప్పటి కింద పడితే దాన్ని తీసుకొని ఎలీషా ఎంతో సంతోషపడి ప్రార్థన చేసినాడు. అంటే అతను కూడా ఎందుకు వచ్చాడు అదే దేవుడు ఆ కాలపు ఆ తరపు బిడ్డలకు సజీవ సాక్షులు ఉండటానికైనా ఏర్పాటు చేశాడు. నిన్ను కూడా మన దేవుడు ఏర్పాటు చేసుకుంటే మనం ఏ రకంగా ముందుకు వెళ్తున్నాం. యేసుక్రీస్తును నమ్ముకుంచి మరణిస్తున్నామా అంటే నమ్మకం చనిపోవడం కాదు, నమ్మకంతో ముందుకు వెళ్ళినప్పుడు ఆయనను విశ్వసించి మరి నిత్య జీవానికి వారసులు అవుతాం, పరలోకానికి వారస్తాం. మరి ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మోషేని అవసరం చేశారంటే దేవుడే మోషేని సమాధి చేశాడు. కాబట్టి ఆ మోషే సమాధి కూడా ఈ భూలోకం నుంచి ఎత్తివేయబడింది. ఇంకా ఈ ప్రకటనలో చదువుతున్నటువంటి నా మట్టుకు నాకైతే నిద్ర పట్టేది కాదు, నిద్ర రాదు. ఎందుకంటే ఆ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఆ యొక్క అంశాలను గమనిస్తుందంటే ఏదైనా తోట కూడా దేవుడు చేశాడు, భూలోకం నుంచి పరలోకానికి తీసుకెళ్ళిపోయాడు. మంచి చెడుగా వృక్ష ఫలాలు ఇచ్చే చెట్లు కూడా భూలోకం చెట్టుకి తీసుకెళ్ళిపోయాడు. కాబట్టి అలాంటి దేవుని నేను ఏ రకంగా ముందుకి సాగుతున్నాం. పరలోకం అనేది ప్రశస్తమైనది, ఆహారమైనటువంటి ప్రాంతము. స్ఫటికం వలె వెలిగినది. స్ఫటికం చాలా తక్కువ ఉంది కదండి. వజ్రాన్ని స్ఫటికం దూరం ఒకేసారి చూస్తే రాత్రులు ఎలా ఉంటాయి, రెండు అంటే స్ఫటికం వలె. స్ఫటికంలో ఏ ధూళి దిగ్గు పరలోకం ఎటువంటి పాపానికి సంబంధించినటువంటి అవకాశము లేదు. అక్కడ జీవనదులు వెళ్ళవేళలా ప్రవహిస్తూ ఉంటాయి. ఇప్పుడు మన ఆల్గా జరిగింది కదా గొడవలో, మనోళ్ళు ఏం చేస్తానన్నారు, పాకిస్తాన్కి వెళ్ళి నీటిని ఆపేస్తారు. ఎప్పుడైతే నీటిని ఆపేస్తారో పాకిస్తాన్ ప్రజలు ఏమైపోతారు, నిర్భక్షణకి విడిపోతారు. ఎంత తినలేకపోతే పర్లేదు, కానీ దాహానికి నీళ్ళు లేకపోతే. కానీ ఇక్కడ పరలోకంలో 12 నెలలు అది నిత్యము ప్రవహిస్తుంది. 12 నెలలు కాపుని కాస్తుంది. అంటే అక్కడ ఏది కావాలని సమృద్ధి. అంటే ఇక్కడ నాకు అర్థమైన సమస్య ఏంటంటే చెప్పాను, అర్థమైన సమస్య, అర్థమయ్యే సమస్య. అర్థమైన సమస్య ఏంటంటే మహిమగల శరీరంతో ఉన్నాం కాబట్టి పరలోకంలో
అవసరం. అదే సమయంలో అర్థమైన సమస్య ఏంటంటే ఈ లోక సంబంధం ఆశ ఉంటాయి కదా మనకి, షుగర్ గురించి తెలియదు, ఈ ఆశలు అక్కడ తినచ్చు. ఎందుకంటే నీకు మహిమ కలిస్తే నేను దేవుడు యేసు ప్రభువారు ప్రోత్సాహం ఏం చేశాడు, చేపలతో తిని రుచి గురించి చెప్పాడు కదా. అంటే గాడ్ హౌ మచ్ హీ లవ్స్ us. ఆయన పరలోకం నేను తీసుకెళ్ళినా కూడా ఈ లోకంలో నీకున్నటువంటి వాటిని జీవా చేపలు ఆయన తీర్చిదిద్దేటువంటి దేవుడు కాబట్టి అక్కడ సమస్తమని ఆయన ఉంచి ఏం చేస్తుంటే ఆయన వెలుగును మనందరినీ చేస్తాడు. కాబట్టి మనం పరలోకం వెళ్ళాలని అనుకుంటున్నాం. ఇప్పుడు వెళ్ళాలని నేను అట్లేదు కానీ సిద్ధపడాలి. గాడ్ ఇండస్ట్రీ ఒకసారి దేవుడు ఇంత మాట్లాడతాడు, నా కుమార్తె నీకు ఇన్ని చేశాను, ఇంత చేశాను, ఎప్పుడైనా సరే నా పరలోకం రావాలని ఆశపడుతున్నారు అన్నప్పుడు వాట్ ఈస్ ప్రాక్టీస్ తీసుకుని చేయించుకోవడం బట్టి చేయి మొత్తం ఉంది, ఈ చేయి మాత్రం తర్వాత ఎప్పుడు చూస్తాను అలాంటి చిత్తులు చేస్తున్నావా, లేకపోతే నేను నా తల్లి గారి నుంచి ఏర్పాటు చేసుకున్నాను, నేను ఈ లోకం శాస్త్రం కాదు కానీ ఈ లోకంలో నేను చేసిన క్రియల పనులు నేను సంతృప్తిగా చేసి నీ యొక్క ఇచ్చే లోకానికి నేను వారసుగా నాకు ఇచ్చే కాబట్టి లెట్ టు షో యువర్ గైడెన్స్. నీ ఆత్మీయ నేతలో నాకు అనిపించలేదు. ఏబుల్ టు సీ ద హెవెన్ అండ్ సెట్ హియర్స్. పరలోకాన్ని చూడాలనుకుంటే మనం ఎక్కడ చనిపోయిన తర్వాత కాదు, నువ్వు బ్రతుకుండగానే పరలోకంలో నీ స్నానం ఏంటో కూడా దేవుడు నీకు చూపెడతాడు. దట్ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్. అనేక సంవత్సరాల కింద స్టీల్ ప్లాంట్లో జీసస్ క్లాస్ జరుగుతున్నప్పుడు మా మిస్సెస్ మా తల్లి గారు ఏమన్నారంటే, అరే నువ్వు వేదాంతం చదివా తప్ప పాదిరి పనులు నీకు రావు కాబట్టి ఒకసారి ఓ 5 రోజులు అన్నప్పుడు మా మిస్సెస్ నేను కలిపి చక్కగా కారు వేసుకుని వెళ్ళాం. దైవజనులు మరి జీసస్ క్లాస్ అని ఉన్నారు కదా, ఎలిగంటం గారు వాళ్ళు తెలుగు గారు దగ్గర బాగా వారి పని అయిన తర్వాత ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు అందరూ పక్కన వచ్చి కళ్ళు మూసుకొని ఉంటారు. సరే ఏం చేశారు, కళ్ళు మూసుకొని పోవా ఈ దైవజనులు వాటిని చెప్పారు చక్కగా. నేను వేదాంతం చదివాను, రాధాంతో చెప్పి నాకు వచ్చి, కానీ మీ పరలోకం నచ్చినప్పుడు నేను నా చుట్టుపక్కల పక్కన భార్య ఉన్నది అందరూ ఎంతోమంది కొన్ని 100 మంది ఉన్నారు, కానీ నా ఆత్మ మాత్రమే నీకు ఆకాశపు మధ్యలో నేను ఉన్నా, కింద భూమి కానీ అంటే మనం నిలబడటానికి ఇది లేదు. కాబట్టి ఒకసారి కింద భయపడిపోయి ప్రభా ఏంటిది తీసుకొచ్చి మధ్యలో వదిలేసావు, నన్ను కింద పడిపోతానేమో అన్నప్పుడు ఒక్కసారి దేవుడు వేసుకుని చిరునవ్వు కూర్చోబెడితే కుర్చీ లేదండి, కుర్చీ కనపడట్లా, కూర్చున్నా చక్కగా కూర్చున్నా. ఇదేంటి కుర్చీ లేదు ఏం లేదు కానీ నేను కూర్చున్నాను, యేసుప్రభు అక్కడ వెళ్ళిపోయాడు అంటే నా అంట. I have seen with my own experience with this water, the same experience God will give. If you beseech God, if you ask God, God is a God, a mighty God who can provide each and everything. ఆ రోజున నేను ఎప్పుడైతే ఆ యొక్క విధాన్ని నేను చూశానో ఆ రోజు నుంచి నేను ఎప్పుడు నా జీవితం గురించి కానీ పరలోకం గురించి కానీ ఇంకా నేను ఎప్పుడు నేనేమి ఆలోచించలా. ద గాడ్ హ్యాస్ గివెన్ మీ ద ప్లేస్ వేర్ ఐ యామ్ గోయింగ్ టు స్టే. తీరా ప్రకటన గ్రంథం చదివితే 3 పరలోకాలు ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. శిష్యులకి, పరిశుద్ధులకి, అదే సమయంలో మన విశ్వాసంతో ఉన్న వారికి, మరి బిలీవర్స్కి, ఇలా రకంగా 3 రకాలు ఉంటాయి. ఒక రకంలో నన్ను దేవుడు ఆ రోజు చావుపోయిపోతాను. ఆ రోజు నుంచి ఇప్పటివరకు కూడా నేను ఎప్పుడు సాతాను పెట్టే ప్రకటనకి నేను చక్కను. ఎందుకంటే నా దేవుడు నా పక్షాన ఉన్నాడు. ఎందుకంటే నా యొక్క నీటి పశ్చిమ కన్నులో వచ్చేటువంటి పశ్చిమ వాయులను తుడిచేది అసలు దేవుడు ఉన్నాడు మనకి. అటువంటి దేవుడు మనకుంటే పర్వతాన్ని నీకు నాకు కలిగిస్తే వాట్ యు ఆర్ డూయింగ్? ఏం చేస్తున్నాం మనం? ఈ లోకమే శాస్త్రం తీసుకున్నాం, జీవించు కాదంట్లా. ఎవరి కాలం ముందు పిల్లలు రొట్టెలుతారు, కానీ నీ జీవితం ఏ రకంగా ఉన్నది? పర్వకాలం లేదా? నా మధ్య నేనైతే ప్రభువా నా పని నేను పూర్తి చేసి నీ సన్నిధానానికి ఇచ్చిన ఆశీర్వాదాలకు సాక్షిగా నేను ఉండాలనుకుంటాను. దేవుడు పరలోకం చెప్పిన 2 ఉన్నాయి, పరలోకాల్లో 2 ఉంది. దేవుని యొక్క పరిశుద్ధ ప్రార్థన, దేవుని చేత తిరస్కరించబడి నిత్య నరకాలను
ఏది చాయిసెస్ దేవుడు మనకు రెండు ఇస్తున్నాడు, మంచి చెడు రెండు ఇస్తున్నాడు. అనేక మంది పరిశుద్ధ గ్రంథాన్ని అనేక రకాలుగా తోలట్లేదు. పరిశుద్ధ గ్రంథంలో మంచి చెడు రెండుని, కానీ పరిశుద్ధం గుర్తించిన వాడు పరిశుద్ధాత్మను కలిగి పరిశుద్ధంగా జీవిస్తాడు. పరిశుద్ధాత్మ గుర్తించిన వాడు అపరిశుద్ధంగా నుంచి అపరిశుద్ధంగా మనకి కానీ అటువంటి కనుమరుగైన స్థితి మనకు లేదు. పరలోక వారసత్వాన్ని దేవుడు మన కొరకు అనుగ్రహించాడు. ఏసై మన కొరకు గృహాలను మరి కట్టడానికి ఉండగా ఏం చేస్తున్నాం? ఈ లోకం ఉన్నంత వరకు ఈ లోక బాధ్యతలు మనం నెరవేర్చాలి. ఆత్మని తీసుకుంటే దేవుడి పిలుపుకి సంబంధించిన పరలోక వారసులుగా మనము వెళ్ళాలి. పరలోక వారసత్వం ఈ లోకంలో మనం సంపాదించుకోవాలి. పరలోకంతో బ్లాక్ టికెట్ ఉండాలి. అదే టికెట్ అంటే అదేంటంటే పరలోకానికి వెళ్ళాలంటే చిన్న మరణం ఏంటంటే ప్రతిశుద్ధి దేవుని ప్రార్థించడం, ప్రతిశుద్ధితో దేవుని వాక్యాన్ని పఠించడం, ప్రతిశుద్ధితో దేవుని ఇచ్చిన దానిని బట్టి దేవుని స్థుతించి లాభం స్థుతించినట్టుగా మనం స్థుతించగలుగుతున్నాం. ఒకసారి నేను ఆలోచిస్తే చాలా బాధ అనిపిస్తుంది. అంత కళం నీళ్ళు వస్తుంది. కుక్క తిని రొట్టెలు గోడతో రక్తి ముందు కొడితే ఆ రొట్టె మొక్కని తిని కూడా దేవుని స్థుతిస్తే నీవు నేను దేవుని స్థుతిస్తాను. ఆయన మనకు దేవుని ఇచ్చిన గొప్ప ఆధిక్యత. అతని వాటిలో ప్రతి ఒక్కరికి దేవుని కొన్ని ఆధిక్యతను అనుగ్రహించిన